చంద్రనా ఒక పక్క ఉండదు, గ్రూప్ ఉంటుంది. దానికి ఆ గ్రూప్ పట్టే ఎంత దూరం అయినా పోవచ్చు, మరొక క్యాడర్ ఉంటుంది. కానీ న్యూట్రల్ అన్న స్థానిక నియోజకవర్గ ఇన్ఛార్జ్ కుమ్మూరు ప్రతాప్ రెడ్డి గారికి, అదేవిధంగా మనందరూ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి మరి చెర్యాల మండలానికి కమలాయపల్లిలో మహనీయులైనటువంటి మన పూర్వీకులు కుల వివక్షత అంటరానితనానికి వ్యతిరేకంగా జీవితాంతం పోరాడినటువంటి మహనీయుడు జ్యోతిరావు పూలే, మరి వారి సతీమణి అయినటువంటి చదువుల తల్లి సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమానికి మరి ఇక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ బయోడైవర్సిటీ ఆఫ్ వారు ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. వారి యొక్క స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మరి జ్యోతిరావు పూలే గారు, సావిత్రిబాయి పూలే గారి యొక్క విగ్రహావిష్కరణకు నేను, నాతో పాటు ఇక్కడ మాజీ ఎమ్మెల్యే గారు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు, ఎమ్మెల్సీ రాజలింగం గారు, అదేవిధంగా జెడ్పీటీసీ గారు కొండారెడ్డి గారు, ఇతర సోదరులు, మరి ఆ ఎన్జిఓ సంస్థ వారు కూడా ఇక్కడికి చంద్రశేఖరు, ఆదయ్య, మరి మల్లేశం గారు, వారందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం. మారుమూల ప్రాంతాలలో మహనీయుల యొక్క జీవిత గాథలు వినాల్సిన అవసరం ఉంది. రోజు రోజుకు సమాజం చరిత్రను మర్చిపోకుండా చరిత్రకారులు మరి త్యాగమూర్తులు వాళ్ళ జీవితాన్ని సమాజానికి అంకితం చేసినటువంటి మహనీయుల యొక్క చరిత్ర భవిష్యత్ తరాలకు అందించినప్పుడే మరి సమాజంలో శాంతియుత వాతావరణం ఉంటుంది, ఆదర్శాలు అటువంటి కొనసాగుతాయి. లేదంటే స్వార్థపూరితమైనటువంటి సమాజం పెరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఊర్లో బడితో పాటు మహనీయుల యొక్క చరిత్రను కూడా లిఖించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమానికి వేదికగా కమలాయపల్లి మారుమూల గ్రామం నిలవడం చాలా సంతోషము. కాబట్టి ఇక్కడికి వచ్చినందుకు కూడా మాకు చాలా సంతోషం. కొంత ఇక్కడ గ్రామస్తులు కూడా నీటిపారుదలలో గత గవర్నమెంట్ వారికి చేసినటువంటి అన్యాయం గురించి చెప్పారు. తర్వాత సిద్దిపేట జిల్లాలో ఉన్నప్పటికీ రోడ్డు రవాణా సౌకర్యం కూడా చక్కగా లేనటువంటి పరిస్థితిని కూడా వివరించారు. అవన్నీ కూడా నేటి ప్రభుత్వము బాధ్యతగా తీసుకొని మేము వారికి రోడ్డు సౌకర్యం కానీ మన నీళ్ళ వ్యవస్థను కూడా సక్రమంగా చేసే విధంగా, అక్రమంగా మరి బయటికి తరలించారు, అలా కాకుండా ఈ గ్రామాలకు కూడా నీరు అందే విధంగా మరి కృషి చేస్తామని తెలియజేస్తాం.